So now how do you apply into the field? Shall we see the demo? Yes, sir. You have small packets, madam, plastic packets or anything, same size. One. What is this? Biochar compost. 100%. In one packet, only that one. No, only one packet. We need more packets. Where are they? How many? Even if you bring 11, it is good. I'll show more. Imagine this is after 15 days we are using. Remember, after 15 days. This we are not using immediately. After bag ఎందుకు సార్ తీయండి. లెమన్ ఉన్నదా ఏంది? మీరు ఎడబెట్టిన ఒక పాము వస్తుంది అందులో లోపలికి. నా బ్యాగ్ కూడా ఆడబెట్టినా, నాకు ఒకటే డౌట్, అందులో ఒక పాము పోయి ఉందని డౌట్ వస్తుంది. ఓకే, లీవ్ ఏ లిటిల్ బిట్, 1 inch అన్న ఓపెన్ ఉండాలి. చెట్టు ఎట్లా పెడతావు? ఓకే ఓకే, బ్రింగ్ ఇట్. సో ఓకే, ఇంక్రీజ్ ద సర్కిల్. అయ్యో చైర్ తీసే, అది కింద కూర్చో. ఎందుకన్నా నేనే చైర్ వదిలేసి కూర్చుంటే మీరేమో చైర్ల మీదకి వచ్చిర్రా? లైఫ్ లో చైర్మనే అవుతావు నువ్వు, అంతకంటే ఏం కావు. విల్ బికమ్ చైర్మన్. బికాస్ సిట్టింగ్ ఆన్ చైర్ ఇస్ చైర్మన్. నో, ఐ విల్ బికమ్ గ్రౌండ్ మ్యాన్. Okay. Now what you do is, in this one 50% you put, 50% this you put by volume. Okay. This only matti, ఎర్రమట్టి 100%. ఇక్కడ పెట్టినాం. 50% you put. Like imagine if you have small cup. గుప్పడి సేమ్ పర్సన్ పెట్టాడు. పెట్టి పక్కనే దానికి తెలవాలి. ఇక్కడ పెట్టు, ఈడ పెట్టు. సేమ్ ఈ రెండు కలిపితే మళ్ళీ ఇది నిండాలి. ఎక్కువైందా తక్కువైందా? ఉండు, ఎక్కువైందా తక్కువైందా? తీ మరి. ఓకే, సరిపోయిందా? దీని ఏమంటారు? BC50. బయోచార్ కంపోస్ట్ ఎంత ఉంది? సాయిల్ ఈజ్ గివన్ కాబట్టి BC ఎంత ఉంది? 50. Mix by hand and put in packet and give. Somebody on paper write BC50, BC100, like that you write on paper and give me. First as 100 తీయండి. This is BC100, only that one. BC100. Okay, this 100. So this is BC0. Agreed? He is preparing BC50. Okay, similarly somebody prepare BC60, BC40, BC30, BC10. చేయండి ఇంకో దాంట్లో BC10. You do BC10. అది ఫస్ట్ వేస్తే దానికి 10% వేయండి. బట్ రెండు కలుపుతుంది నిండాలి, తక్కువ ఉండదు. Somebody write on small paper slip and give me. 90%. వైట్ పేపర్లా రాసి ఇక్కడ చేయండి. దానికి ఎవరు రాస్తారు? కట్ చేసి ఇవ్వాలి నాకు. మేడం ఓన్లీ రాసుకుంటుంది. చిన్న చిన్న స్లిప్పులు ఇవ్వాలి. అట్లా చిన్నవి స్లిప్పులు కావాలి. అట్లా కాదు, వదిలే. BC10 అంతే, కన్ఫ్యూజన్ వద్దు. BC50 బిడిలో పెడతాం. ఇది కొంచెం ఎక్కువ కలుపుండు బాస్ వేసేటప్పుడు, అప్పుడు ఇది నిండుతుంది. మీరు వాల్యూమ్ పూర్తి తక్కువ వేస్తే ప్యాకెట్ల కిందికి పోతే ఏముంటుంది? ఇక్కడ తిండి BC10. ఇంత పెద్దది అవసరం లేదు, ఓన్లీ దిస్ మచ్ స్లిప్ ఐ వాంట్. ఓకే, BC50 తీయండి. 10 ఐ డి నాట్ గెట్. BC0 ఇవ్వండి. ఇది BC10ది. BC0 ఇలా రాసి 30 కాదు సార్, BC0 ఫస్ట్ ఇవ్వండి. BC0 ఇలా నో BC, అందుకే BC0. దాని పక్కన స్లిప్ పెట్టాలి. 10 ఇవ్వండి, 20 చేయండి.
ఫాస్ట్ చేయండి, ఇక తెలుసుగా ఇంకో గంపు ఉంది, వేస్ట్ ఎందుకు చేస్తారు? కలిపేటోళ్ళు కలపండి. BC10 ఇక్కడ తేండి. అర్థమవుతుంది ఎవరికన్నా? మీకు అర్థమైందా? మీరు దిగుండి, ఇక్కడ కూర్చొని చేయండి, ఒకరు తెలుస్తుంది. అమ్మ 20 అంటే నువ్వు ఇంత సాయిల్ వేయాలి, చూసేయండి అన్న, అది అయిపోతుంది. ఫస్ట్ సాయిల్ వేసి దానికి మీరు 20-30 వేసుకో. ఇది తీసే ఇది మొత్తం అన్ని నువ్వు ఫస్ట్ సాయిల్ వేసి దానికి ప్రపోర్షన్ ఈజీగా ఉంటుంది. అదేంటి 30కా? 30% వేయాలి. నాకు తెలియదు. BC50 ఇది BC50. నాకు తెలియదు, వేరే వాళ్ళని అడుగు, అందరు చెప్తారు. అట్లా కాదు, మీరు అది వేయించి ఇది వేయించి ఏది లెక్క తెలియకుండా చేస్తారు. ఆయన వేసిన దానికి 30 కాదా? మట్టి కలపన్నా ప్యాకెట్ తినాలంట. 50 కూడా వచ్చింది. 70 కావాలి, 80, 90 కావాలి. ఇగో మీరు ఏం చేయండి అంటే, మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీస్ ఆర్ హర్డ్ బై 60 ఓన్లీ. 80, 90 వద్దు. BC 100 ఎందుకు పెట్టుకుంటామంటే, ఈవెన్ ఇఫ్ యూ అప్లై ద హైయెస్ట్ యూ మే నాట్ సీ ద రిజల్ట్ అని చెప్పనీకి ఉంటుంది. ఆర్ యూ గెటింగ్? సో యూ కీప్ అప్ టు BC 60 వరకు యూ మేక్ అండ్ గివ్ మీ 20. BC 20, 80. ఇదేంటి 20? BC 20, 80 అనకు, కన్ఫ్యూజన్ వద్దు, BC 20. ఒక్కటే చెప్పాలి. సాయిల్ ఈజ్ గివన్ కదా, అంతే. BC 20 సార్. 20 ఆల్రెడీ చేశారు కదా. 60 వరకు చాలండి, ఇది అయిపోతుంది. BC 30 ఇవ్వండి, 30 ఏం చూస్తాను బస్ సరిపోతుంది. ఇంత చేస్తే సరిపోతుంది, మీకు రిజల్ట్ వస్తుంది. యూ నో ద సీక్రెట్, హౌ మచ్ యూ హ్యావ్ టు అప్లై. ఆర్ యూ గెటింగ్? సేమ్ సీడ్ వేయాలి, ఒకటే లైన్లో పెట్టాలి, రోజు ఒక ఫోటో కొట్టాలి, బట్టి నాకు పెట్టాలి, లేకపోతే గ్రూప్లో పెట్టాలి. అందరం చెప్తాం అప్పుడు ఏది బాగుందని. ఆర్ యూ గెటింగ్? ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. BC 20 ఇది 20 సార్. BC 30. Here we are doing just like that. In reality, what you have to do is same things. You have to make multiple. Say 5 ఇటు వినండి, అది చేస్తారు. కానీ ఇలాంటివి 5 రోజు చేయండి, చేసి డిఫరెంట్ సీడ్స్ పెట్టండి. అట్లీస్ట్ సమ్ ప్లాంట్స్ విల్ టెల్ యూ ద ట్రూత్. ఇఫ్ సమ్ జర్మినేషన్ ఫెయిలియర్ ఈస్ దేర్, సమ్ ప్రాబ్లం, బట్ ఓవరాల్ యూ కెన్ నో. అయితే విచ్ సీడ్ ఈస్ ప్రిఫర్డ్? Which seed is preferred usually for this kind of trials to know the soil test? grow quickly sir. One thing is which grow faster. Second thing, All legumes. BC 40 all right. Legumes and all. Okay. Legumes. and say I'll tell you the simple thumb rule. One thing which can grow faster. Second thing is 40. visibility should be there. Visibility means the leaves are visible clearly. If I go with coriander, I cannot count the leaves. Okay. Remember, if I go for what is fenugreek seeds or something like that, I cannot find. Methi also I cannot find much. So let us say I have taken your bendi, Bendi. or I have taken cluster beans. Chili don't take many branches, you will be confused. Single. If I take sun hemp also is okay. Gongura is also okay. Papaya also. Amaranthus is also okay. Papaya don't take. It is highly nutrition, many things are required, you will not know anything. 60 okay So now. preferable, pretty. Okay. Okay, 40 ఒకటి కావాలి. సో Acha eat.
You tell me somebody is working for making vaccines. He will directly go for human beings or what he will do? 40. animal type. Madam, BC 40. ఇదేంటిది? 40. ఓకే, బీసీ 40. 60 ఇక్కడదండి. నేను ఇస్తున్నాను. BC 60. ఓకే, ఎక్కడ పెట్టు. సో నౌ యూ టెల్ మీ, డోంట్ టెల్ దిస్ గ్రూప్ అటెండెడ్ ద క్లాస్. మీరందరు లేవండి, మీరు చూస్తేనే లేరు, ఎందుకు వచ్చారు ఆడ కూర్చోనికి? రండి, నేను జర గట్టినే చెప్తా ఇన్న, నీకే అర్థమైందా? ముచ్చడి చెప్పనీకి కాదు ఇక్కడికి వచ్చింది. ఇగో మేడం పంపిందంటే మీరు వచ్చి చూడాలి కదా, ఈడ మేము ఉత్తనే కూర్చోలే కదా. ఏ పాములాడిస్తానో వచ్చి చూస్తారు ఎక్కువ. ఇది మీ సబ్జెక్టే, ఇది ఓన్లీ ఇది వేసినాం, అర్థమైందా? తర్వాత ఇగో ఇళ్ళనేమో ఓన్లీ మనది మట్టి వేసినాం, అర్థమైందా? ఈ మసాలా ఏంటిది? ఇది బొగ్గు 50% ఉంది, ఎరువు 50% ఉంది అందులో, అర్థమైందా? అది ఎరువు తయారు చేసినాం బొగ్గుతోటి. ఇందులోనేమో మొత్తం అదే ఉన్నది. ఈ ఒకటి మధ్యన ఉంది కదా, ఇందులో ఎంత ఉందని అంటే ఇది, ఇందులో ఎంత ఉందంటే సగం ఇది ఉన్నది, సగం మట్టి ఉంది, అర్థమైందా? ఇందులోనేమో ఓన్లీ మట్టి ఉంది, ఇందులోనేమో 10% ఇది ఉన్నది, ఇందులో 20% ఇది ఉన్నది, 30% 30 పైసలు అంతా, మిగతాది మట్టి, 70 పైసలు మట్టి, 30 పైసలు ఇది. అట్లా 50కి వచ్చింది కదా, ఇది 60, ఇది 100 ఉన్నది. ఇప్పుడు నేను ఇతరం పెడతా, ఇన్ని అన్నిట్లా ఒకటే ఇతరం పెడతా, రోజు నీళ్లు పోస్తా. ఇందులో ఏది బాగా రావచ్చు? ఏమన్నా ఆలోచన అనిపిస్తుందా మీకు? మీకు అనిపిస్తే చెప్పండి. అంతే, ఏమనిపిస్తుంది? ఆయన్నే కదా, నువ్వేం చెప్పవచ్చు, మీరేం చెప్పవచ్చు. ఎక్స్ప్లెయిన్. సరే, వాళ్ళకి కూడా అడుగుతున్నాను, నేను అందరికి అడుగుతా. చెప్పండి, ఎవరో ఒకటి చెప్పండి. కొంచెం ఇదర్సా తక్కువ ఇదర్సా వస్తాయి, తక్కువ ఇదర్తాయి, దుర్ర ఎక్కువ తక్కువ ಬಿದ್ದೊಕ್ಕೊಂದು BC 60 ಒತ್ತಂದು 60 ಇನ್ನ ಅನ್ಸುತ್ತೆ ಸಂಟ್ರತ ಇನ್ನಿಗ್ಲತ್ತಿ ಒಕ್ಕ ವಿತನಂ ತಪ್ಪೆ ನಿಂತೆ ಎದ್ದೆಕ್ಕವ ವರ್ಸಾರಿ ಇದು ఎక్కువ తక్కువ ఎద్దిన అనుకో ఎద్దెక్కువ వర్సాలి సార్ ఇదలా ఎక్కువ వర్సదారా చెప్తాను. ఈమె చెప్తుంది సార్ ఇక్కడ ఎక్కువ వస్తుందేమో అని అంటాను ఈమె. ఇంకా మీది? ఓకే, మా దగ్గర కూడా ఉన్నారు 50-50. నువ్వు 50యా? వెరీ గుడ్. ఇదే అన్న, ముందడి బెంచాలని వెనక బెంచాలు కాపీ కొట్టారు, నువ్వు డైలాగ్ వచ్చింది ఇంతకుముందే. నేను అనలేదు ఎప్పుడు కూడా, ఎవరికి కూడా చెప్పలేదు, అట్లా అనలేదు నేను 60 వరకు ఆపుదామని చెప్పిన, ఎందుకంటే నాకు రిజల్ట్ ఇంట్లోనే తెలిసింది, కానీ ఇంతకంటే ఎక్కువలో తెలియలేదు. అట్లనే ఒకటి ఎక్స్ట్రీమ్ పెడుతున్నామని చెప్పిన. అప్పుడనే మీరు అర్థం చేసుకోవాలి, ఒకవేళ ఇది వచ్చేటట్టు ఉంటే నేను ఈడెందుకు కాపుతా, ఇట్లకేంచి పోతా, ఇవి పెట్ట. అర్థమైంది లాజిక్? I would have started from here for experiment rather than starting from here. సో ఇక్కడ ఆన్సర్ ఉండదు. మీరేం చేయాలంటే ఇట్లా చేసుకొని మీ మట్టి కోసము ఏదైనా ఒక ఇత్తనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు ఇది ఎక్కువ రావచ్చు, ఇది ఎక్కువ రావచ్చు, ఇది ఎక్కువ రావచ్చు, ఇది ఎక్కువ ఏదన్నా ఒకటే ఎక్కువ వస్తుంది, మిగతాయి కిందికి ఉంటాయి. అర్థమైందా? ఏది బాగా వస్తుందో అది కరెక్ట్, కానీ ఊహించుకొని చెప్పడం కరెక్ట్ కాదనేది పాయింట్. ఇప్పుడు నువ్వు 100 ఇది బాగా వస్తుంది అంటే కరెక్ట్ కాదు. వాళ్ళు 50 అన్నోళ్ళు కూడా ఇది ఏంటంటే 4 ఇట్లా ఏదైనా ఒకటి పెట్టంటే పెడతారు కదా ర్యాండమ్గా. ఎస్ నో పెట్టమంటే ఎస్ అన్న పెడతారు, నో అన్న పెడతారు. 50% మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటే పోతుంది ఆ టైపు. అది కూడా తప్పు, తప్ప కదా అది. సో కాబట్టి విత్తనం పెట్టి ఒక 15 రోజులు చూసినా ఏ విత్తనం పెట్టినా చెట్టు చెప్తుంది. చెట్టు బాగా అయితే ఆ చెట్టే నీకు చెప్తుంది, అది నమ్మండి.
మీరు ఇక లేకపోతే ఎవరిని నమ్మొద్దు. ఇక ఈ ఎరువులు చేసి అమ్మేటోళ్ళు అంటారు గింత వేసుకోపో అంటారు. ఎట్లా నమ్ముతారు? నీ భూమి చూసిర్రా, నీ మట్టి చూసిర్రా, మీ ఊరికి వచ్చిర్రా? నా సొంత ఆయన ఉండు ఊకే మాట్లాడుతుండను రోజు ఫోన్ చేసి అడుగుతారు. నాకు పని లేక ఏదో ఒకటి చెప్తా, వేసుకుంటారు. మీ చెట్టు బాగా రాదు, అప్పుడు ఏమంటారు? ఒక ఆయన ఉన్నాడు ఉత్తానే ఏమన్నా చెప్తాడు, ఆయన అంతా చూడు నా చెరువు ఖరాబ్ చేసిండు అంటారు. అంటారా లేదా? అందుకే అట్లా పోకుండా ఇది అందరు చేయాలి. మీ మట్టి కోసం చేస్తే మీ మట్టిలో ఎంత కావాలనేది మీకే తెలుస్తుంది. అర్థమైందా? అది లెక్క. ఫైనల్ సార్ చెప్పేది ఏంటంటే భూమిని బట్టి, అంటే భూమిని బట్టి ఉంటది. చెక్ చేసుకోవాలి. మట్టి ఇదింత వేసుకొని ఇన్ని రకాలుగా మనం దాన్ని చెక్ చేసుకుంటే మళ్ళీ చూస్తే దాని తర్వాత రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి తర్వాత నువ్వు ఎంత కావాలంత అనేది నీకు ఒక ఐడెంటిఫికేషన్ తెలిసిపోతుంది. అది సరేనా? ఇప్పుడు రెండోది ఉన్నది. ఇదేమో మనం ఇట్లేస్తే ఎట్లా లాభం అవుతుంది అంటే, ఎవరన్నా చెట్లు పెడతారు కదా, చిన్న చెట్లు పెట్టి అమ్ముతారు చూసినావా, వాళ్ళకి ఇది పక్కా తెలుస్తుంది. అట్లనే గుంతలు కొడతామా మనం చెట్లు పెట్టనీకే, వాళ్ళకి కూడా ఇది పని చేస్తుంది. ఎట్లా? ఇప్పుడు ఇది ఎన్ని ఇంచులు ఉంది? 3 ఇంచులు ఉంది. మీరు ఏం చేయండి అంటే ఒక 6 ఇంచుల ప్యాకెట్ తీసుకోండి. మామూలుగా మట్టి గుంత ఎంత తీస్తారు ఒక చెట్టుకి? మామూలు చెట్లు అనుకోండి, ఏదో చెట్లకు గుంత ఎత్తాం. ఇప్పుడు మన అది వదిలేయండి, పెద్ద పెద్ద తర్వాత. కానీ మామూలుగా మూరింగా ఉంది ఇట్లా ఉంటాయి కదా, వాటికి ఏ సైజు తీస్తారు గుంతలు? మూరింగా అంటే మన ఇదే మునగ. హౌ మచ్? సాప్లింగ్ దొరుకుతాయి కదా, గుంతలు తీసి పెడతారు కదా, ఎన్ని ఇంచుల వరకు తీస్తారు గుంతలు? ఇంత చెట్టు దొరికింది అనుకో, ఎంత గుంత తీస్తారు? 6 ఇంచులు 4 ఇంచులు అనుకోండి. 4 ఇంచులే కదా ఎక్కువ మటుకు మట్టి. అందుకని నేనేమంటున్నా అంటే ఇది 8 ఇంచుల ప్యాకెట్ తీసుకోండి. 6 ఇంచులు అనుకుంటే 4 ఇంచులు అంటే 6 ఇంచుల ప్యాకెట్ తీసుకోండి. తీసుకుంటే ఇప్పుడు ఇది 3 ఇంచులు ఉంది కదా, ఇంకో ఇంచు వరకు ఇది పోస్తారు. మీదైతే కొంచెం గ్యాప్ కూడా ఉండాలి కదా నీళ్ళు పోయనికే. అది పెట్టుకొని అందులో మీరు ఈ పద్ధతిలో చేస్తారు. చేసినాక మీకు తెలుస్తుంది ఏ 30 20 ఏదో ఒకటి వస్తుంది మీకు రిజల్ట్. వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఇంత శాతం మట్టి ఏదైతే తీస్తారో ఆ గుంతలకించి ఆ గుంతకి ప్యాకెట్కి చూడండి ఆల్మోస్ట్ సమానం ఉంటే మీరు ఎంత వేయాలనేది కూడా తెలిసిపోయింది కదా. 30% వేయాలని అంటే ఆ గుంతల మట్టి ఫస్ట్ తీయండి, తీసి ఇక్కడ పక్కన పెట్టండి ఒక శాంపుల్కి. అది గిన్నెలను ఇలా వేసుకుంటే కూడా తెలుస్తుంది లెక్క. దానికి 30% ఎరువు కలపండి ఆ మట్టిలో, కలిపి ఆ గుంతలో వేసి అందులో చెట్టు పెట్టి ఫిక్స్ అయిపోతుంది. సో పాయింట్ అప్లికేషన్ పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్. దట్ టు వెన్ వీఆర్ ఫస్ట్ టైం అప్లయింగ్ ఫర్ ఏ సాప్లింగ్. పర్ఫెక్టా? అది. నా రెండోది ఏంటిది, నా చెట్టు పెద్దగా ఉన్నది, మామిడి చెట్టు. దాని చుట్టుముట్టు నాకు ఇట్లా గుంత తీస్తాం కదా ఎరువు లేనికి, తీస్తారు కదా ఇట్లా ఒకటి. అది కూడా ఎంత 3-4 ఇంచులే తీస్తారు, ఎక్కువ తీయరు కదా, ఇట్లా తీస్తారు, వి షేప్లో వస్తుంది. అయితే ఈడ కూడా మీరు ఏం చేయాలి, 30% అని తెలవాలని అంటే ఒక్క చెట్టు కాడ ఏం చేయండి అంటే మొత్తం మట్టిని ఒక లెవెల్లో తీయండి. ఆ మట్టిని తీసి ఒక దగ్గర వేయండి ఇట్లా ఒక దాంట్లో. ఒకవేళ మొత్తం వేయలేకపోతే ఇట్లా 4 చంద్రాకారం చేసుకొని ఈ నుంచి ఇందాక తీయండి, తీసి ఇట్లా దాంట్లో నింపుండి. ఇది నిండింది అనుకుందాం, 30% దీనికి కలపాలి కదా. అంటే 30% ఎంత వేస్తే దీనికి సరిపోతుందని ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని 4 గింతలు చేసుకోవాలి. అర్థమైందా? చేసుకొని వేయాలి. అప్పుడు మట్టి ఈ ఏరియాలో తీసుకొస్తారు ఈ చెకింగ్ చేయనికి. అర్థమైందా? ఈజీయా? ఎగ్జిస్టింగ్ ప్లాంటేషన్స్, హౌ ఐ షుడ్ అప్లై బయోచర్, హౌ మచ్ క్వాంటిటీ ఐ షుడ్ అప్లై. పర్ఫెక్ట్. యూ డూ దిస్ ఎక్స్పెరిమెంట్, బ్రింగ్ సాయిల్ ఫ్రమ్ హియర్. దీన్ని ఇంతే తెచ్చుకోండి మట్టి ఓ పాయింట్లో చెట్టు కాడ తెచ్చుకొని ఇట్లా వేయండి ప్యాకెట్లు వేసి. ఏ విత్తనం అని పెట్టండి, మామిడి చెట్లే పెట్టాలని రూల్ లేదు. ఇంతకుముందు అన్నాం కదా, వ్యాక్సిన్లు ఇవ్వాలంటే మనిషి మీద కూర్చోరు, ఎలకలా గుచ్చుతారు. ఎలక మనిషి ఒకటేనా? మనుషులకు కూస్తే మనుషులు పోతారు కదా, కష్టం వ్యాక్సిన్లు.
అందుకే ఎలకల మీద ప్రయోగం చేస్తాను. నేనన్నా ఎలకలు కాదు, మనం అట్లీస్ట్ ఇంకో చెట్టు మీద చేద్దాం ప్రయోగం, తప్పేముంది? ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆన్ మ్యాంగో యూ డూ ఆన్ బెండి. ఇట్స్ ఓకే బికాజ్ రిజల్ట్ విల్ కమ్ ఫాస్టర్. పెరీనియల్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. ఓకే కదా, యూ కెనాట్ వెయిట్ 15 years టు సే ద రిజల్ట్. ఓకే, సో అట్లనే దీన్ని టోటల్ చేసుకొని దీనికి చేస్తారు. సో చెట్లకు అప్లై చేయడం వచ్చేసింది. అట్లనే బెడ్ అంటే ఏంది, ఇట్లా వేస్తారు కూరగాయలు. మీరు మొత్తం వేయాలనుకుంటే దాని బెడ్లో అప్పుడు కూడా ఏం చేయండి, ఇదే మట్టి తెచ్చుకోండి, తెచ్చుకొని ప్యాకెట్లో చేయండి. చేసినాక ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. నాకు 40% 20% ఏదో సక్సెస్ అయింది, శాతం వచ్చేసింది, పక్కనే పెట్టుకోండి. శాతం తెలనీకనే మీకు ఎక్స్పెరిమెంట్ ఎంత శాతం కలపాలి. ఇక్కడ ఏం చేయండి అంటే, ఇప్పుడు ఒక దగ్గర ఇట్లా మట్టి తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు మీటర్లలో ఉంది లేదా ఫీట్లలో ఉన్నది, అర్థమైందా? ఒక దగ్గర 1 feet ఇట్లా తీసుకోండి బెడ్కి, ఇది ఇట్లనే తీసుకోండి మొత్తం. ఆ బెడ్లో ఉన్న మట్టి 4 inches వరకు ఉంటుంది కదా, ఇలా ఇట్లా. మామూలుగా ఎరువులు ఎంత లోపలికి వేస్తారో అంతవరకే తీయండి, ఎరువులు ఎంత లోపలికి వేస్తారో అంతవరకే, అంతకంటే కిందికి వద్దు. మామూలు ఎరువులు వేస్తారు కదా మీకు తెలుసు, అంతవరకే మట్టి తీయండి. మొత్తం మట్టి తీసి దాంట్లో నింపుండి. చింపి నాకు 40% సక్సెస్ అయితే 40% ఎరువు ఆ మట్టిలో కలపాలి. అంటే ఇప్పుడు నాకు టోటల్ లెంత్ తెలుస్తుంది. ఇప్పుడు నాకు 1 feetకి ఇంత ఎరువు అయితే 40% లెక్క, ఈ 50 feetలకి ఎంత అవుతుంది అని చెప్పనీకి అవుతుందా లేదా? ఎన్ని గంపలు వేయాలనేది ఐడియా వస్తుంది. గంపలు లెక్క పోవాలి, కిలోల లెక్క పోద్దు. ఐఎమ్ ఇంగ్లీష్, ఐఎమ్ తెలుగు, వాట్ టు డూ, both are there. So you are getting, we have both how much percentage we have to apply in a bed. So if you have taken say 1 feet like this on a bed and whatever might be the width, you take all this soil to a depth of desired depth where you apply your regular fertilizers. Remember, that much soil you collect by volume like this, put in it, and you know from here 30 is success with this soil, because already we taken some soil and did experiment, and you know 30 is success for my this bed over. So now you know the volume of soil. To that you have to add 30% for this much area, 1 feet length. So if you have 100 feet length, I know how much quantity of this at the rate of 30 I have to apply for the whole thing. Easy? Done? Perfect? No doubt? Easy calculation. Because you have to tell farmers or anybody in this kind of thing, 10 గంపలు వేయండి, 50 గంపలు వేయండి, this many quantities. With some measure we have to tell. We cannot tell in our weight. Weight is very difficult. See, today it is moist, weight will be different. Tomorrow it is dry, weight will be different. Don't go by weight, go by volume. Then it is very easy to tell people. Nobody will go by weight. Easiest method. Otherwise, you will be confused. If you cannot guide your field workers with easy this thing, whatever good practice you want to implement, you will never implement. They will tell, come sir, sit here, tell me. You will never sit hours together. It's impossible. So that's why you just calculate this one bed is 100 feet. So 100 feet means this much is the quantity calculated already. You tell each bed this much, over. Easy, no? And even if you have less, stop it, but don't adjust. This is another thing I am telling. Adjusting I told in the morning. People are adjusting. See, some farmer is there, I gave this many bags of biochar compost, they are just applying everywhere. They don't know how much they should apply, because this thing they have never done. Got it? అడ్జస్ట్మెంట్ ఏంటంటే, ఒక లడ్డు ఇచ్చిర్రు ఎవరో మనకి, ఇంత లడ్డే, అందరం కలిసి తిని సంతోషంగా ఉంటామా? లేదా పౌడర్ వేసుకుంటారు, మీరు ఎక్కువ పడ్డది వేస్ట్ అయితే మొత్తం రుద్దుకుంటారా ముఖానికి?
కాదు కదా, అట్లా అడ్జస్ట్ కావద్దు రైతులు. ఎక్కువ దొరికింది ఫ్రీగా దొరికిందని వేయడము, తక్కువ ఉన్న మొత్తం ఏరియాలో వేయడము. చెట్లు ఎట్లా సంతోషంగా ఉంటాయి, తక్కువ వేస్తే ఎట్లా సంతోషంగా ఉంటాయి, ఎక్కువ ఎట్లా వేస్తే కూడా పనికిరాదని చెప్తున్నా. ఇంట్లో యూరియా గీరియా అంత ఎక్కువ చల్లితే పాయిజన్ అవుతుంది, విషయం కాదా. ఉప్పు ఎక్కువ వేసుకుంటే తింటరా అయింది, తక్కువ అయితే తింటరా అయింది. ఎంత కావాలో అంత కావాలని మీకేమో ఆలోచనలు ఉంటాయి, చెట్లకు ఆలోచన ఎందుకు లేదు? అర్థమైందా? ఆడ కూడా ఎంత ఎరువేలని తక్కువ పడితే మళ్ళీ సంవత్సరం వేసుకోండి ఇంకో ఎకరా, కానీ మొత్తం అడ్జస్ట్ చేస్తాం అనేది ఏంది? ఇక ఇంత గుడ్డు ఉంటే 4 పిల్లగాలకు పట్టిస్తారా? పట్టకున్నా ప్యాంటు గుట్ట పోయి షెడ్యూల్ కుట్టిస్తారా ఏంది? నేను ఎట్లా చెప్పాలి ఇక మరి? అంతే సార్, కరెక్ట్ సార్. అట్లా చేయం కదా, ఆడు ప్యాంటు కావాలంటే ప్యాంటే కొట్టియాలి, కానీ మనము తక్కువ అవుతుందని చెప్పి షెడ్యూల్ పట్టిస్తామా? ఇది అట్లా ఉండదు కదా. అట్లా పొలానికి మనం ఇష్టం ఉన్నట్టు చేయొద్దు, ఎందుకంటే ఇది 100 ఏళ్ళు ఉంటుంది బొగ్గు, ఎరువు కాదు. ఎరువులు అయితే ఎక్కువ వేసినా కొట్టుకోపోతుంది, ఎక్కడో పోతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకెక్కడో పోతుంది. అర్థమైందా? ఇదేంటంటే బొగ్గు, బొగ్గు 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు ఉంటుంది భూమిలో, అందుకు ఆలోచన చేయండి. ఇంకొకటి పాయింట్ అయిపోయింది, అగ్రీడ్, లైన్, బెడ్, అండర్స్టూడ్. ఎంతమందికి అర్థమైంది? చేతులు లేపుడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏరియా అంటే వరి పొలం ఉంది నాకు. వరి పొలంలో ఇట్లా ఒక్క దగ్గర చెట్టుకి ఎన్నికవుతుందా? కాదు కదా, మొత్తం కలిసిపోతుందా లేదా? వరి పొలంలో వేసినా కానీ నీళ్ళతో మొత్తం కలిసిపోతుందా లేదా? అందుకని మీరు ఏం చేయండి అంటే, అట్లా వేసేది ఉంటే ఒక దగ్గర భూమి మీదనే అదే పొలంలో ఒక దగ్గర ఇట్లా తీసుకోండి, ఇట్లా డబ్బాలు చేయండి, 5 డబ్బాలు. 5 డబ్బాలు చేసి ఒక డబ్బాలు ఏమి వేయకండి, ఒక దాంట్లో 1/2 కిలో అదేయండి. 1/2 కిలో అంటే ఏదో ఒకటి గంప తీసుకొని ఇంత వేస్తే 1/2 కిలో అని అనుకోండి, అట్లేయండి గంపల లెక్కనే. అర్థమైంది కదా? ఇంకో దాంట్లో 2 గంపలు, ఇంకో దాంట్లో 4 గంపలు, ఇంకో దాంట్లో 8 గంపలు. చిన్నది అనుకోండి, 1/2 కిలో సైజు ఏదో తీసుకొని అట్లా అందాచుకోండి. అట్లా వేసి చేయండి. అయిపోయిందా? అయిపోయినాక ఇందులో చెట్లు పెట్టండి. 3 పెడతారా? 9 అవుతాయి. 3 పెడితే 2 పెడితే 4 అవుతాయి. అర్థమైంది కదా? మళ్ళీ ఏదన్నా కూరగాయలే పెట్టండి, ఏది పొడువుగా పెరగాలి. టమాటాలు కూడా అడ్డం పడతాయి, మీకు తెలియదు సరిగా, పెరిగింది లేదు మీకు తెలియదు. కొత్తిమీర వేస్తే అర్థమే కాదు, మెంతులు వేస్తే అస్సలు అర్థం కాదు. యూ కెనాట్ గో ఫర్ కొరియాండర్ ఆర్ టమాటోస్ అండ్ ఆల్ దట్, దే ఫాల్ డౌన్. యూ కెనాట్ సీ ద హైట్. సో గో ఫర్ the tall growing plants, fast growing plants. So vegetables are the best, because within 3 months you can calculate the yield also. So same, go for same seed. If you want double trials, you keep one more box, you keep another variety of seed, so that you can double check. So do this experiment, then whatever is coming right, you tick that one. Based on that, if this is 1 square meter for 1 hectare into 10,000, I'll get calculation. You'll get calculation easily. Into 10,000 acre, you know, around 2.5 divided. You are getting, that's all. అర్థమైందా? సో now you tell me simple thing. నువ్వు చెప్పకు. If you go for point application, you have to apply more in an area. If you go by bed application, you have to more, or we go by this method, you have to apply more in an area, field. Which one will take more consumption? Plot method, costing, entire area. Yeah, this will take more consumption. So that's why I am telling, horticulture people going for biochar is easy, because cost wise 1111 something will come for eucalyptus, let us say. They have a calculation. They already calculated like this in a grid, that many plants. So each plant requires half kg. Easily you can calculate. Bed okay, but area will require more quantities. But area wise, what are the crops you are cultivating?
paddy. What is the use of cultivating paddy? It is not remunerative. It is not a commercial thing. So people who really want to use biochar for paddy always discourage. Go for high value crops, commercial crops, then use biochar, you will be benefited. But don't waste the valuable biochar now. No. If rice becomes 200 rupees a kg, then go for that. Okay. I agree. Agree. This is cost benefit analysis. Okay. So that's how you have to plan. Second thing is, if you have only biochar, other things I told, creating a cell next to the plant. Cell means with auger you drill a hole, put only biochar, give your drip irrigation there, your fertigation there, fertilizer gas, fertigation in that cell. So all your roots will be around that cell and permanent cell will be there. Even if you can take all the biochar and wash it in rainwater and put it again, recharge. What we say reverse washing. Even in our silt traps, rainwater harvesting pits, you have to reverse pump. So in this cell, you can take out biochar, clean it and put it. Because if salt accumulation, silt accumulation is there, you can do. Agreed? But cell is permanent. Those things you can create. Because your drip line will also go there directly. Yeah, so it is another different model. So even you said in nurseries, you were telling, sir. Yeah. So replacing your vermiculite with biochar, I have proved that this is costing only 18 rupees for them per kg when they apply. But when they are using vermiculite, it is around 45 rupees. So they replace, and this is showing faster result. Means 5-6 days they have reduced by using this. So they have replaced completely with this, that one. That also we can do. So if coming to flotigation, what is that? Growing plants on water. Use only biochar, that is enough. All nutrients will be there in our water bodies. నీళ్ళ మీద కూడా పంటలు తీయచ్చు. నీళ్ళల్లో అన్నీ ఉంటాయి కదా, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి, అది పోతాయి. ఓన్లీ బొగ్గేయాలి, జాలి పెట్టాలి. జాలి మీన్స్ యువర్ టమాటో క్రేట్ ఉంటుంది కదా, క్రేట్. Nowadays you have standard crates. So I used those crates with floats. I brought some floats and that crate and only biochar. See, biochar is lighter, remember. So when you apply this biochar in water and only give some color when you put it, anyhow after maturity it will sink. Biochar, it is not going to float. Put plant, they grow very nicely. Don't grow tall plants on water because they will fall with wind, which are like this, which don't grow very tall. Those plants you grow. That we can do. Even other things are there beyond. Like you have a very big plant, you don't want to waste biochar. And you know, by digging like this, you can know the main root is going this way and most of the root hairs are here. Usually what happens is, if you are having a drip, wherever you are putting drip, there the roots tend to be more. And I have seen in plantations and pomegranate and all that, they don't apply fertilizer for the whole plant. So plant is here, they have one drip here, another drip here, and they are applying fertilizer only here. And when they apply drip, I have seen beautifully a cone is forming. So all that root and everything, even when they apply fertilizer, when they are digging, this is conical only pit, and they are applying here only. I said only remove this much soil and test this much soil with this different proportion. Whatever result you get, only here you treat, over. So you need not treat the whole plant. Got it? ఇట్లా చెప్పాలి, చెట్టు ఇడలేదు, ఒక చెట్టు ఇక్కడ కట్టే స్టిక్, వన్ స్టిక్ యూ డ్రింగ్. ఇగో ఇది చెట్టు అనుకోండి, దిస్ ఈజ్ ద ప్లాంట్.
అండ్ దెర్ ఇస్ ఎ డ్రిప్ లైన్ గోయింగ్. డ్రిప్ లైన్ అంటే తెలుసు కదా, డ్రిప్ ఇరిగేషన్. సో ఇక్కడ ఒక డ్రిప్ ఉంది, ఇక్కడ ఒక డ్రిప్ ఉంది, 2 డ్రిప్లు ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేరెవర్ డ్రిప్ ఈస్ దేర్, దేర్ ఓన్లీ యువర్ రూట్ హెయిర్స్ విల్ బి దేర్. రూట్ హెయిర్ ఆర్ మోర్ రూట్స్ విల్ బి హియర్, and more roots will be here where water is there. Where there is no water, nothing, even weed will not be there. Got it? And here I asked them, when you are applying fertilizer, where you are applying? Obviously where roots are there, they will apply. I said, how much soil depth you are applying fertilizer, regular fertilizer? They showed the pit. I said, okay, collect this much soil in one, like this. And here also you collect. Both soils, let us collect here. That is one volume. In that soil, I made a test like this. Then I got a result. So, for each plant, I need not apply around the plant. I will apply only in these 2 pits with this ratio. Got it? I will save a lot. Otherwise, I was thinking this was on the bed actually. Originally, I was thinking I had to treat the whole bed. They would have lost so much money. See, don't waste biochar, even if you get freely under carbon crate or something. Apply only where you require. Okay. Next year, what will do? Because biochar is for 100 years, biochar is for 1000 years. Next year, what you will do? How much you need to apply? How much? Apply only compost. Compost. Again this experiment. You know chemotherapy? Yes. 1 dose is enough. No, sir. Our soils are already carcinogenic. They are dying soils. Our biochar is like that chemotherapy. This is not the negative one. Chemo means it is actually they suffer. No, here suddenly all that poison will go, all that negativity will go. Suddenly rejuvenation will happen in the soil. So 1 dose is enough. No. No. So whatever first time you are applying, that is that much required in the first this thing. With this test, you know. Second time, whatever you have applied wherever, take the same soil. Again test. Okay. Quantity will come down. Got it? Quantity will come down, but definitely say within 10 years or within 15 years, if you are having 2-year cycle of application of these things. Otherwise, routinely you apply the compost and other thing, because whatever biochar you applied, that requires food. Yeah. So routinely you apply all your other things, routinely if you are not working with biochar. But second year, third year, 4th year or alternative years, whatever is required you apply. One day will come what we call saturation. After that you may not see any much results. You are getting? See, it is very simple. First day I brought 10 hens. I have some feed. That is the planning. But these 10 hens have become 100 hens by next year. What I have to do? For 100 hens I have to give more houses and more food. Are you getting? So for that reason some more biochar is required, because our density of microbes already saturated, more microbes can accommodate. For that reason additionally some biochar, but it is less. Once it is saturated, because in the first dose only we are giving optimum to the full capacity. Next year this much, this much, this much. So maybe within 10 years or 15 years your business is closed. I mean to say, if you are facilitating in a village or in a geographical area, you don't have any business if you are saturated. Because 100 years, who will wait for 100 years? Got it? You will not sit there 100 years. No, after 100 years they will call you.
or after 1000 years they'll call you. By the time you will become biochar. Possibility is there, no, for us to become biochar. Yes. Yeah. Okay, everybody got the applications? Yes, sir. So any questions you ask. And the drip irrigation one which you said, near the drip irrigation only the roots will form, and the remaining area we don't need to waste the biochar. So if you put the BC60 near the drip irrigation and side low biochar or weed control. Say as a mulch you can use, that's a different thing, not mixed one. Not mixed one near the drip line. Yes, you put as a mulch if you have enough biochar, you put, but quantities required is very large, no? Even for mulch also, if you have, you keep it, no issue. Let us say after 2-3 years I want to make compost, but I have enough biochar. Where to keep? There you keep. With your rainwater, everything, even your biochar becomes better, and you should be able to do like this and collect again. That you ensure. So that you mix again with the compost and create fertilizer. But you can keep, because good water will go. One more thing is, manchi neellu తాగండి అంటారు. I mean to say anybody. Drinking water, we say. Why we say drinking water? Even when we are giving somebody, we say manchi neellu. Why I have to put manchi neellu? Manchi chai, manchi paalu, manchi annam tinundi. Do I say? Why we put manchi before water? Tell me. Tell me. దాని ఒక్కదానికే మంచి అనాలనా? మంచి అన్నం తిను అనొచ్చు కదా, నేను అంటున్నా. డూ ఐ సే లైక్ దట్? గుడ్ రైస్ ఈట్. డూ ఐ సే నో? వై? టెల్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ వెరీ ఫండమెంటల్ థింగ్స్. చాలా రకాల వాటర్ ఉంటాయి. ఏ నీళ్ళని ఉండని తాగరు కాబట్టి మంచి అని ముందడ పెడితే తాగుతారు అంతే. అర్థమైందా? దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వాటర్స్. So nobody will drink otherwise. That's why I add prefix manchi before that. That's how they drink. మనం ఇంకో దగ్గర వాడతాం, ఓ మంచి పిల్లగాన్ని చూసినా చేసుకో అంటాం. ఓ మంచి పిల్లని చూసినా చేసుకో అంటాం, ఆడ వాడతాం మళ్ళీ మంచి. అర్థమైందా? మళ్ళీ తర్వాత మంచి చెడ్డ తర్వాత తెలుస్తుంది, కానీ అన్నం పెట్టడం అయితే పెట్టినాం కదా. అంటే నీళ్ళ కాడ పెట్టినాం మంచి, పిల్లగాడి కాడ పెట్టినాం. అన్నం కాడ పెడతలేం, గుర్తుపెట్టుకోండి. రొట్టె కాడ మంచి రొట్టె తినంటామా? అంటామా? ఆడ కూడా కల్తీ లెక్కున్నదే, కానీ లొల్లి. పిల్లగాడు కూడా కల్తీ అనే మంచి పెడుతున్నాం. నేను అనొద్దు కానీ. ఓమ్మో, ఇంతమంది స్టేట్మెంట్లు కొడితే ఏం లేదు, నా ఇంట పడతారు. ముందే మొన్న వ్యాలంటైన్ డే అయినట్టుంది. సరేలే కానీ. సరే, ఇప్పుడు మంచి అనేది ఎందుకు వచ్చింది శబ్దం? నువ్వేమో మంచినీళ్ళు తాగాలంటావు, ఎందుకంటే మంచోళ్ళు లెక్క ఉండడానికి. చెట్లు పిచ్చివా? అవి మనం బతికిస్తున్నాయి, దానికి పిచ్చి నీళ్ళు ఎట్లు ఇస్తావు? దానికి మంచినీళ్ళు ఇవ్వాలి. నీకేమో ఇంట్లో ఫిల్టర్ పెట్టుకున్నావు, లేకపోతే ఊర్లో పోయి కొనుక్కొచ్చుకొని తాగుతున్నావు. ఏడికి పోయినా బాటిల్ పట్టుకొని తిరుగుతున్నావు. నీకేమో మంచినీళ్ళు కావాలి బతకనికి, చెట్టుకి ఏ నీళ్ళు అన్ని ఇస్తే పెరుగుతుంది అంట. ఎట్లా పోతాయి? ఇప్పుడు మన రక్తంలో కూడా ఉప్పు వేరినందుకే మనకు షుగరు, బీపీ వచ్చి, వెన్ యువర్ బ్లడ్ ఈజ్ బ్యాడ్, ఐ మీన్ టు సే విత్ సాల్ట్ అండ్ అదర్ థింగ్స్, దట్ ఈస్ లీడింగ్ టు బీపీ, షుగర్ అండ్ ఆల్ దట్ కదా, ఐ మీన్ టు సే.